మనకి రీసెంట్గా అమెరికా మన మీద ఒత్తిడి తెచ్చింది కదా. ఎందుకు? రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనొద్దు, వేరే దగ్గర తీసుకోండి, సో రష్యాకి దూరం ఉండని చెప్పేసి. సో వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే బ్లాక్మెయిల్ చేశారని చెప్పాలి. సో ఏదైనా సరే నార్మల్గా మంచిగా చెప్తే మన వాళ్ళు ఏదన్నా ఓకే చూసేవాళ్ళేం. అలా కాకుండా వాళ్ళు మరి టారిఫ్లు పెంచుతాం, అది పెంచుతాం, ఇది పెంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మనల్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్కి లొంగిపోయే దేశం భారతదేశం కాదు కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు రష్యా కూడా మాట్లాడింది. రష్యా ఏమంటుంది, మా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న బంధం ఇది, సో ఇది ఎలా పోయింది అనుకుంటున్నారు, సో మేమిద్దరం ఎప్పటికి కూడా ఇంతే ఉంటామని చెప్పేసి రష్యా కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే దీన్ని బట్టి మరి మనకి ఆయిల్ ఖచ్చితంగా రష్యా నుంచే తీసుకుంటాం. మరి ఇప్పుడున్న రేటు కంటే ఇంకా తగ్గినా సరే ఆయిల్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అయితే అది పక్కన పెడితే ఇక్కడ మరి ఆయిల్ తీసుకున్నప్పుడు పేమెంట్లు చేయాలి కదా. మరి పేమెంట్లు కూడా ఇండియా అలాగే రష్యాకి మధ్య ఇది మనకి యూపీఐ ట్రాన్సాక్షన్లో, సో మరి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే మనకు వచ్చే విధంగా, మనం ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి వెళ్ళే విధంగా, సో మరి ఇట్లా జరిగే విధంగా మరి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మరి US డాలర్కి సో పక్కన పెట్టబోతున్నారని సో అనిపిస్తూ ఉంది కదా. సో ఇది కనుక జరిగింది అనుకోండి, ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో ట్రంప్ అదేనైతే గొడ్డేసుకోవాల్సి వచ్చింది.